డీలిమిటేషన్పై డీఎంకే నిర్వహించిన సమావేశంపై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు సమస్యలను దక్షిణ భారతదేశానికి అంటిస్తున్నారని ఆయన విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో జనాభా ఒకే విధంగా పెరిగిందని, తమిళనాడులో మాత్రమే కొంచెం తక్కువగా పెరిగిందని చెప్పారు. హిందువుల కంటే ముస్లింల జనాభా ఎక్కువగా పెరిగిందని, దీనిపై ఏం మాట్లాడతారని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. అసలు ఏది ఇష్యూ చేయాలన్నా దేశాన్ని విభజిస్తాము, దాంట్లో ఏం వాస్తవాలు ఉండేయండి. అబద్ధాలు చెప్పుకొని తమిళనాడు ప్రజల్ని మభ్యపెట్టి దాన్ని దేశంని విభజన కాడికి తీసుకొస్తూ ఉంటారు ఈ దుర్మార్గులు. ఈ స్టాలిన్, వాడి కొడుకు, ఇట్లాంటి వాళ్ళు అసలు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ప్రపంచంలో ఏడ పుట్టకూడదు. వీళ్ళు ప్రాబ్లం కేవలం తమిళనాడుకే ఉంది. తమిళనాడులో జనాభా పెరుగుదల తక్కువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర, కర్ణాటక అన్నీ దాదాపు సమానంగానే ఉన్నాయి. వాళ్ళ ఎలక్షన్లు వస్తున్నాయి, అదేదో బూచిగా చూపెట్టాలా దేశాన్ని మొత్తం. తమిళనాడు ఒకటే సపరేట్ చేసి మాట్లాడితే దానికి పదును ఉండదని దక్షిణ భారతదేశం మొత్తం కలుపుకుంటున్నాం. దక్షిణ భారతదేశంలో కూడా ప్రాబ్లం లేదు. మా జనాభా ఎంత పెరిగిందో ఉత్తరప్రదేశ్ అంతే పెరిగింది, బీహార్లో అంతే పెరిగింది, ఒరిస్సాలో అంతే పెరిగింది, మహారాష్ట్రలో అంతే పెరిగింది, కర్ణాటకలో అంతే పెరిగింది. ప్రాబ్లం ఏడొచ్చిందంటే అస్సలు ప్రాబ్లం నేను చెప్తా. 1971 అప్పట్లో జనాభా తీస్తే 41 crores ఉన్నది, ఇప్పుడు 140 కోట్లు సుమారు. దాదాపు 3.5 times పెరిగిన పాపులేషను. కానీ ముస్లింలు 3 కోట్లు ఉన్న జనాభా 21-22 కోట్లకు వచ్చిండ్రు. వాళ్ళు 7 times పెరిగిండ్రు, మనకంటే డబల్ కంటే ఎక్కువ పెరుగుతున్నారు వాళ్ళు. మరి దాని మీద డిఎం కోడ్ ఏమంటాడు? దాని మీద డిఎం కోడ్ ఏమంటాడు? ఇప్పటి వరకు డిఎంకే వాడు, కాంగ్రెస్ వాడు, ఇట్లాంటి వాళ్ళు అందరూ విధవలు. హమ్ దో హమారే దో హిందువులకి, ముస్లింలకి హమ్ 5 హమారే 25. 4 భార్యలు, మొగుడు 5, ఇలాగ 25 పొరాలు. ఇగో వాళ్ళు 700 times పెరిగినరు, మనం 300 times పెరిగినాం.